మంచిని మంచిగానే చెప్పుకోవాలి, చెడుని చెడుగానే చెప్పుకోవాలి. క్రిందటి నెల, అంతకుముందు నెల, రెండు మూడు నెలల నుంచి కూడా జీఎస్టీ లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే తగ్గిపోతుంది. తగ్గిందనే చెప్పుకున్నాం. ఈ ఏడాది పెరిగింది. ఈ నెల ఫస్ట్ ఇది December 31 అయిన తర్వాత 1వ తారీఖు January 1 రిలీజ్ చేసిన దాంట్లో 6% పెరిగినట్టే చెప్పుకోవాలి. మనం మంచిని మంచిగానే చెప్పుకోవాలి, చెడుని చెడుగానే చెప్పుకోవాలి. జాతీయ స్థాయిలో 2% డెవలప్ ఉంటే ఇక్కడ 6% ఉంది. అది మంచి సక్సెస్ఫుల్. అదే సందర్భంలో ఆర్థిక సంవత్సరం టోటల్ జీఎస్టీ పెరుగుదల జరిగిందా తగ్గుదల జరిగిందా అనేది మార్చి అయిపోయాక ఏప్రిల్లో లెక్క కట్టాలి, ఇప్పుడే లెక్క కట్టకూడదు. కానీ సాక్షి ఏం చేసింది, ఈ నెల పెరిగిన తర్వాతన ప్లస్ వచ్చినప్పుడు మైనస్సులను గుర్తు చేస్తూ ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చింది అనమాట. 2025-26లో ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు దక్షిణాది రాష్ట్రాలు జీఎస్టీ ఆదాయం పెరిగిన శాతం చూస్తే కర్ణాటక 13.1, కేరళ 8.4, తమిళనాడు 8.1, తెలంగాణ 5.1, ఆంధ్రప్రదేశ్లో జీఎస్టీ 5.34% తగ్గింది. దేశవ్యాప్తంగా జీఎస్టీ ఆదాయం 6.8% పెరిగితే ఆంధ్రలో మాత్రం తగ్గింది అన్నటువంటి. అది రేపు మార్చి తర్వాత లెక్కేసి చెప్పాలి. ఈలోపు చెప్పేది తొందరపడి ఒక కోయిల ముందే కూసినట్టు.